కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఇంతవరకు వర్షపాతం లేదు, భూమిలో ఇంతవరకు విత్తనాలు వేయలేదు, పశువులకు మేత లేదు. ఇలాంటి సందర్భాల్లో రైతులు వేసే పంటలకు బీమాకు డబ్బులు భారీ మొత్తంలో చెల్లించాలనుకుంటున్నాయి. ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేయలేదని, గత జగనన్న ప్రభుత్వంలో రైతులలో ఏ ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ కట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. క్రాప్ లోన్లు ఉన్న వాళ్ళకి మాత్రమే టైం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈరోజు అందరు రైతులే కదా, అందరు రైతులకు పూర్తిగా టైం కేటాయించాలా, వాళ్ళకి కూడా ప్రతి రైతుకు కూడా ఇంకా కొంచెం టైం కేటాయించాలని చెప్పేసి మేమంతా కూడా తెలియజేస్తున్నాం. రైతుల తరఫున ఖచ్చితంగా ఎక్కడ చూసినా బారులై ఉన్నారు, ఎవరు కూడా ఇంకా కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా కూడా ఈ ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకురావాలి. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓటే అడుగుతున్నాం, మరి రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మీరు ఎందుకు జగనన్న లాగా జగనన్న కంటే ఎక్కువ చేస్తామని మీరు ఆ రోజు వాగ్దానాన్ని ఇచ్చినారు. మరి జగనన్న పూర్తిగా 0%తో మరి రైతన్నలకు ఇన్సూరెన్స్ మరి ఇస్తే మీరు ఎందుకు ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఈరోజు కంపెనీ వాళ్ళు ఈ విధంగా రైతులకు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మీరు రైతు మీద ఏమాత్రం ప్రేమ ఉంది ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది. ఆనాడు ఏం చెప్పారు, రైతన్నలకు పూర్తిగా కేంద్రంతో పని లేదు, మేము ఇస్తాము 20,000 రూపాయలు మేము ఇస్తాం, రైతు భరోసా అన్నదాత సుఖీభవ కింద అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడిచ్చారని అడుగుతున్నాం. ఏ రైతుకు కూడా ఇప్పుడు 2 ఏళ్ళు 3 సంవత్సరాలకు అడుగు పెట్టారు మీరు, ఎక్కడా కూడా పూర్తిగా రైతన్నకి 20,000 ఎక్కడా కూడా పడలేదు. అది కూడా పూర్తిగా మోసం చేశారు. రైతన్నకి ఎక్కడ మద్దతు ధర, ఎక్కడ గిట్టుబాటు ధర, ఇవి కూడా పూర్తిగా మరి ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నలకు అడగంటిన పరిస్థితి ఏర్పడింది. పండించుకున్న పంటకి ఇక్కడ టైంలో మీరు పూర్తిగా మరి అన్నదాత సుఖీభవ కింద వేస్తామన్న డబ్బులు వేయలేకపోయినారు 20,000. ఆ తర్వాత గిట్టుబాటు ధర నిర్ణయించలేకపోయారు, మద్దతు ధర ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ఇవ్వకపోగా మీరు రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో ఒకసారి కుటుంబ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి రైతన్నలందరికీ కూడా. ఈరోజు ఈ పరిస్థితి ఎండాకాలాన్ని తలపిస్తున్న పరిస్థితులు జూలైలో కూడా ఎక్కడా వర్షాభావం లేదు, ఎక్కడా వర్షాభావం చాలా తక్కువ ఉంది. రైతన్నలను మీరు ఖచ్చితంగా ఏ విధంగా ఆదుకుంటారో మాకే మీకు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేయాలి. ఈరోజు పూర్తిగా ఇన్సూరెన్స్ భారం అంతా కూడా ఈరోజు రైతులకు ఆశ, మేము కట్టుకుంటే మాకు ఇన్సూరెన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఈరోజు భార్యల బంగారు నుంచి ఈరోజు బ్యాంకులలో పెట్టి ఇవన్నీ కూడా కట్టుకున్న పరిస్థితి. ఇదెలా తెచ్చినట్టు ఎవరు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి మీరంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కట్టితే ఈరోజు పూర్తిగా రూపాయి కట్టకోకుండా రైతన్నలందరూ కూడా బాగుపడేవాళ్ళు. ఇవన్నీ కూడా మీకు ప్రతి